ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇదేమైనా రీసౌండ్ వస్తూ ఉంటే చెప్పం ముందే. క్లియర్? గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆత్మగా ఉన్నటువంటి సింగరేణి పైన కొన్ని కట్టుకథలు, కొన్ని రాతలు, కొన్ని లేఖలు, కొన్ని రివ్యూస్, అంతిమంగా ఈ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి దాదాపు 42,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని, ఇంకో 30,000 మందికి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్తో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మానసిక స్థైర్యాన్ని, మొరల్ని దెబ్బతీసేటట్టుగా దీనిపైన రకరకాల ప్రచారాలు, అపవాదులు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా పెట్టుబడులు, కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. పెట్టుబడులు, కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులు అనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒకసారి చెప్తా ఉన్నాను. పెట్టుబడులు, కట్టుకథలు విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులు అనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం, ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం, ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చటం ఈరోజు జరుగుతూ ఉంది. నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని, పాలనని, ముఖ్యంగా సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని. ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి, సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. సింగరేణికి సంబంధించి వారు రాసిన కథనాల్లో 2 అంశాలు లేవనెత్తారు. ఒకటి, వారికి తెలిసినటువంటి కొద్దిమంది వ్యక్తులకి దీన్ని కట్టబెట్టడం కోసం సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి, ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు. రాయటమే కాదు, ఈ సైట్ కండిషన్, విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం
అంతా సింగరేణిని దోసిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు. వారు రాయటమే ఆలస్యం. ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి. అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? రైట్, సరే, రాధాకృష్ణ గారు సైట్ విజిట్ కండిషన్ అనేది సింగరేణిలో మొట్టమొదటిసారి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన కావలసినటువంటి వాళ్ళకి అందించడం కోసం, పెట్టడం కోసం ఇది పెట్టాడు అని సరే నువ్వు ఊహించిందంతా రాసుకున్నావు, పర్వాలేదు. నేను ఎమ్మటే ఖండించాను. వాస్తవంగా ఇటువంటి టెండర్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ, రోజువారీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ 105 years బోర్డు ఏర్పడి 105 yearsతో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి, కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ, మంత్రిమండలి దృష్టికి కానీ, లేకపోతే ఇంకోటి దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. బట్ అయినా స్టిల్ ఆ తర్వాత ఇందులో రాగానే అది చదవగానే నేను అనుకున్నా, ఏంది ఇంత పెద్ద కథనం, ఒక పేపర్ మొత్తం రాసింది, ఇంకో లోతుల్లో కూడా ఇంకోటి రాసింది, రకరకాల ఎటో తిప్పి రాసింది. సరే, ముందు ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకున్నప్పటికీ ఇది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆస్తి. మీరు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నట్టు కాదు, యూ హ్యావ్ టు బి సీన్ ఆల్సో. సో ఫస్ట్ యూ స్టాప్ ది టెండర్స్, క్యాన్సిల్ ఇట్, లెట్ మీ ఎగ్జామిన్ ఇట్, అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి, మళ్ళీ వచ్చి నేను మాట్లాడతానని చెప్పి ఆ రోజు చెప్పి వెళ్ళాను. వారం రోజులు వచ్చింది. ఈ లోపలనైనా వాస్తవాలు తెలుసుకొని, సరే రాసింది పొరపాటో తప్పో ఇది జరిగిందని అనుకొని వారు అనుకుంటారని నేను అనుకున్నాను. వారు రాసిన దాని మీద లేఖ రాసిన వాళ్ళు వాళ్ళకైనా సరే గతంలో అనేక సంవత్సరాలు మంత్రులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకైనా తెలుసని వాళ్ళైనా మార్చుకుంటారనుకున్నాను. లేకపోతే ఈ లేఖ చూసిన ఆయనైనా స్పందిస్తారనుకున్నాను. ఫైన్, హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదైంది, కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదైంది. నేనొక్కడనే వాస్తవాలు చెప్తే సరే, ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో, ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో. పోనీ వారు లేఖ రాశారు, వారు ఎగ్జామిన్ చేస్తున్నారు, ఆ చేసే తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ కిషన్ రెడ్డి గారిని. నేను ఇప్పటికి కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామిన్ చేయండి, మీరు చేయాలి, రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి. కేవలం కొద్దిమంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపైన, వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. చేయండి అని చెప్పాను. చేయండి అని చెప్పడం కాబట్టి నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేశాను. ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పటమే కాకుండా నేను ఇక్కడ చెప్పడం కాదు, మీ అందరికి కూడా ఒక్కో సెట్ ఇస్తాను. నాది మాట్లాడటం అయిపోయిన తర్వాత చూపించడం అందరికీ సెట్ ఇస్తాను, తెలియాలి. ఎందుకంటే లేకపోతే ఎవరికి కావాల్సింది వారు మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ పత్రికలే కాకుండా, నాయకులే కాకుండా, సోషల్ మీడియాలో కూడా ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దానివల్ల ఒక విషయాన్ని గమనించట్లేదు, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరు కావాల్సిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే నేను వాస్తవ పరిస్థితులు ఇస్తూ ఉన్నాను.
CMPDI, Central Mine Planning and Design Institute, a subsidiary of Coal India Limited, under the Ministry of Coal India. ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి 2018లో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు. టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని 2018లో అప్పుడు బట్టి విక్రమార్క లేడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు, కోల్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, వాళ్లే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు. ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను నేను. 2018 దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్, చదవండి, సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the incharge officer of site stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచండి అని పంపించారు. ఇది 2018లో సింగరేణి కాలరీస్. సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ 2021. ఇది మళ్ళీ ఆషామాషి కంపెనీ కూడా కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఏ మినీ రత్న కంపెనీ. వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి సింగరేణికి పంపించారు. 2021 site visit. Site visit is mandatory and the bidders are requested to upload certificate issued by the in-charge officer site stating that the firm had visited the site. వాళ్ళు దాన్ని వేసుకొని సింగరేణి కాలరీస్ వాళ్ళు 2021లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. 2018లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్. సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు 2018. ఇది 2021లో పిలిచారు. 2021లో ఎవరున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు, బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు. ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది. ఇదే కోల్ ఇండియా. కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది. సరే, ఇది 2021. This is also Central Mine Planning and Design Institute, August 23. భువనేశ్వర్. వీళ్ళు కూడా సైట్ విజిట్ కంపల్సరీ ఉండాలని ఆ టెండర్ డాక్యుమెంట్లో పెట్టేసి is a bidder at the bidder's own responsibility, cost and risk, he is advised to visit and examine the site of works and its surroundings, approach road, soil condition, initiation report, existing works, if any, connected to the tender work, drawings connected to the work, if as available, and obtain all information that may be necessary for preparing the bid and enter into a contract for execution of the works. The cost of visiting the site shall be at the bidder's own expenses. అండి అని పెడుతూ దాని కింద సైట్ విజిట్ ఈజ్ ఎ మ్యాండేటరీ and the bidders are requested to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited this site. Clear అండి? 2023లో ఎవరున్నారండి? ఇదే సింగరేణి. నేను లేను కదా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా. సరే, ఓన్లీ సింగరేణికి సంబంధించి నేను ఆ 3 అంశాలు మీకు చూపించాను. సరే,
ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు. ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది. పోనీ సింగరేణి ఒక్క దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు. ఈ బట్టి విక్రమార్క వచ్చిన తర్వాతనే ఇది రాసిండు, పలానా ఆయనకి ఇవ్వటం కోసమే అని ఆయన లోపల కూర్చొని మొత్తం వండి వార్చుకొని రాసిండు. సరే, మరి ఎన్ఎండిసి, ఎన్ఎండిసి భారతదేశంలోనేగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే కదా. ఎన్ఎండిసి 15/5/2021 bidder to submit site visit certificate, bidder to upload the scanned copy of the site visit certificate. The bidders shall visit the site and acquaint themselves with the prevailing local conditions before submitting their bid, confirm in the letter of undertaking annexed ITT that the bidder has visited the site. Bidder shall note that site visit and site visit certificate is mandatory. Fine అండి. ఇది ఎన్ఎండిసి. ఈ కాగితాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. ఎన్ఎండిసి 2021 అంటే నేను అన్నీ ఉన్నాయి, కొన్ని శాంపిల్కి పట్టుకొని వచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి మీకు అన్ని. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సప్లై ఆఫ్ ఇన్స్టాలేషన్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ టర్న్కీ బేసిస్, మెకాన్ లిమిటెడ్, రాంచీ, ఎన్ఎండిసి లిమిటెడ్. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బహుశా ఎన్ఎండిసి మినిస్ట్రీ ఆఫ్ దేని కిందకి వస్తుంది? ఫైన్, అర్థమైంది. దీంట్లో కూడా ఇట్స్ క్లియర్, చదివినిపిస్తుంది. ద బిడ్డర్ షల్ విజిట్ ద సైట్ and acquaint themselves of the prevailing local condition before submitting their bid and confirm in the letter of undertaking annexure that the bidder has visited the site. Bidder shall note that site visit and visit certificate is mandatory. Fine. Rights. Railways సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థే కదండి. Railway electrification of 25 kV OHV works, signaling and division South Western Railway, Karnataka, India. Agency bidder shall visit the site and submit a certificate to this effect as a proof of visiting the site. Railway సంబంధించి. Hindustan Coppers Limited. Hindustan Copper Limited, bidder has to visit the site before participating in tender and collect the required information for tendering purpose. Also, bidder has to furnish a letter from HCL MCP. Also, bidder has to furnish a letter from HCL, Hindustan Coppers Limited, MCP official of site visit in the tender. ఏదండి ఇది? Hindustan Copper Limited, technical specification. This is also Government of India. ఇంకొకటి, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. GIPCL, Gujarat Industries Power Company Limited. The contractor, site visit అని ఉంది, హెడ్డింగ్ కూడా నేను హైలైట్ చేశాను. The contractor should give a declaration of site visit as per the format provided in Form G of the tender document to bid system. Tender document లో వాళ్ళు ఒక ఫార్మెట్ కూడా ఇచ్చారు. ఆ ఫార్మెట్లో ఏమనుంది? సిగ్నేచర్ ఆఫ్ ద ఫార్మ్, అంటే ఎవరైతే బిడ్ సబ్మిట్ చేస్తారో ఆయనది, కన్ఫర్మేషన్ ఫ్రమ్ GIPCL, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. It is to certify that the officials from MESSER have visited the Valia lignite mine on dated అని ఈ గుజరాత్ ఇండస్ట్రీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అధికారి కూడా సైట్ విజిట్ చేసినట్టు సంతకం పెట్టి ఆ ఫార్మెట్లో ఇవ్వాలని స్పష్టంగా. దిస్ ఈజ్ ఈ దేశంలోది, గుజరాత్ కూడా, ఇట్ ఇస్ నాట్ అవుట్ సైడ్ ది కంట్రీ. OB removal of ignite mining, Tadkeshwar ignite mine at Surat.
The site visit certificate, the site visit to the Tadakeshwar Ignite mine is mandatory. The bidder should submit the certificate duly signed by GMDC Project Authority as a proof site in Form H. OB removal and ignite mining at Tadakeshwar GMDC, Gujarat Mineral Development Corporation. Clear? And coming to NMDC again. Transportation of iron ore from Kumaraswamy mine to Swamihalli siding at Donimalai, Karnataka on build, operate, transfer and hybrid annuity model. Site visit. The bidder shall mandatorily visit the site before submission of the bid to understand the present conditions and gather necessary inputs for the project and shall submit a site visit certificate duly certified by competent authority at site of the employer, failing which bid shall be rejected. Neyveli Lignite Corporation. ఇది కూడా నవరత్న కంపెనీ. నవరత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ కోల్. Dated 5/1/2026, latest. What is there in this? Clarification and site visit. The bidder shall contact head of the project. ఇది ఇంకా తీవ్రమైన కండిషన్స్ పెట్టు. The bidder shall contact head of the project division of the NLCIL with prior appointment for arranging site visit. A request for site visit shall be made at least 15 days prior to the scheduled tender opening date, and no site visit shall be permitted after the tender opening date. Fine, sir. Identadi Navaratna Government of India Enterprise Ministry of Coal. I am not holding this portfolio. Uttarakhand Sainik School. I am coming to Sainik School Defence Ministry. Sainik School, Uttarakhand, site visit, even for the Sainik School Defence Department, Ministry of Defence. The site visit certificate signed by the administrative officer of the Sainik School, Gorkal, must be included with the technical bid. Failure to include this certificate will result in rejection of the technical bid. Defence Ministry. I am coming to another important Ministry of Finance, Government of India. I think ఇదేంటి జమ్ గవర్నమెంట్ ఆఫ్ మార్కెట్ ప్లేస్. జమ్ మార్కెట్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఉంది కదా, దానికి అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ది ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మధ్యప్రదేశ్. Site visit. Bidders are advised to visit the site before quoting in order to completely understand the scope requirement of site conduct before quoting, and bidders have to mandatory upload the site visit certificate issued by BNP at the time of bid submission. Clear, sir? This is Department of Economic Affairs. Mahatma Phule Energy and Infrastructure Technology Limited, Government of Maharashtra undertaking, the Mahatma Phule Renewable Energy Infrastructure Technology, Maharashtra Government. In this mandatory site visit, all bidders must visit the site before submitting their quotation. A site visit certificate is prescribed format duly signed by the concerned site in charge or authority must be submitted along with the technical bid. This is Maharashtra government. Sainik School MOD Government of India. This is again Defence Ministry. Site, name of the site inspector, date, school representative.
వాళ్ళ సంతకం కూడా కావాలని అడిగింది. అథారిటీ టు క్యారీ అవుట్ సైట్ సర్వే, అథారిటీ హియర్ బై అకార్డెడ్ సో సైన్స్ స్కూల్, ఇది కూడా దానికి సంబంధించి. దెన్ ఇంకోటి ఇంపార్టెంట్, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, గాంధీధామ్, కచ్, గుజరాత్. ఇది పోర్ట్ ఏమొచ్చాడండి, ఎవిడెన్స్ టువర్డ్స్ ది సైట్ విజిట్. సైట్ విజిట్ ఎవిడెన్స్ కూడా ఉండాలని పెట్టింది. దాంట్లో నేమ్, డిజిగ్నేషన్, సిగ్నేచర్ ఆఫ్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, representative who assisted bidder during site visit, name and signature, seal of the bidder. Bidder సంతకం ఉండాలి. అక్కడ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ అతను డిజిగ్నేషను, పేరు, ఆయన సంతకం కూడా ఉండాలి ఆయన విజిట్ చేసినట్టు. దిస్ ఇస్ ది కండిషన్. ఈ పోర్ట్ నాట్ ఇన్ తెలంగాణ. కమింగ్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్, HPCL. HPCL is also Government of India. Site inspection report, contractor, vendor must visit the site. Site visit is mandatory as the vendor has to see the specimens kept at the office for the quality, design and branding purpose. The site inspection report duly signed by vendor and HPCL officer must be submitted by contractor. HPCL ఆఫీసర్ కూడా సంతకం, సైట్ విజిట్ చేసినట్టు ఆయన సంతకం పెట్టిస్తేనే. దిస్ ఈజ్ మహారాష్ట్రలో మహారత్న కంపెనీ, సారీ, HPCL ఈజ్ మహారత్న కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT, దిస్ ఈజ్ జమ్మూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకి వస్తుంది. Site visit certificate duly verified by IIT Jammu, Annexure 11. Jammu, IIT, Education Department, Government of India. IIM is very prestigious institution in the country. IIM Bangalore is also under Government of India, Ministry of Education. Site visit by the bidder is mandatory. The bidder should visit the work site and obtain the site visit certificate by IIMB and Indian Institute of Management, Bangalore, and shall submit the copy of the certificate along with the tender. The Education Department. Coming to Government of Surrey, ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ సంబంధించి కూడా ఉన్నాయి. ఇన్ని చూపించాను నేను మీకు ఇప్పటికీ, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఎవరికైనా డౌట్ ఉంటే మన స్టేట్కి కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తాను నేను మీకు. ఫస్ట్ అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదని మాట్లాడుతున్నారు. సింగరేణిలో ఇప్పుడే పెట్టారని అంటున్నారు కదా. సింగరేణిలో ఇప్పుడు కాదు, 18, 21, 23, అది కూడా సింగరేణి వాళ్ళు పెట్టింది కాదు. అది కూడా ఇచ్చా మీకు, ఆ కాపీస్ కూడా ఇస్తాం. ఓకే, కమింగ్ టు ఇంకొక పాయింట్ రాశాడు. సో ఇవన్నీ ఎక్కడా లేవు, బట్టి విక్రమార్క కొత్తగా క్రియేట్ చేశాడు సైట్ విజిట్. సో ఈ సైట్ విజిట్తోనే అంతా అసలు విషయం అంతా అని వండివారు. నేను అడుగుతా ఉన్నాను, సరే ఆయన ఏదో రాశాడు, ఎవరి ప్రయోజనాల కోసం రాశాడు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడాలని రాశాడో, సరే ఆయనకు వదిలేస్తా ఉన్నాను. సరే ఆయన ఆనందం ఆయన ఎత్తుక్కుంటున్నాడు. వీరు రాశారు లెటర్, ఇంకో ఆయన ఎమ్మటే హరీష్ రావు గారు. అసలు ఇదేంది, అసలు ఇంతవరకు వారి లెటర్ చూస్తే ఇంకా ఆశ్చర్యం అనిపించింది. వారేం రాశారు, ఆఫ్టర్ ది చేంజ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ 2024, SCCL and Singareni Corporation Government introduced a so-called site visit certificate system as a mandatory precondition for participation in tenders.
సో కాల్డ్ సైట్ సర్టిఫికేట్ ఇప్పుడే 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది పెట్టారు. దీని మీద ఇమ్మీడియట్గా మీరు ఎంక్వైరీ చేయాలి, దీని మీద చాలా నష్టం జరుగుతుంది మీరు లెటర్ రాశారు. వారు ఏమంటే ఆడు కూర్చొని నిజమే ఇది ఏడా లేదని వారు చెప్పారు. ఏడాడు ఉన్నాయని నేను వీరికి చూపించా, వారికి చూపించా, రాసిన ఆయనకు చూపించా. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసు. ఇది సైట్ సర్టిఫికేట్ సంబంధించిన విషయం. సరే, రెండో విషయం, మీరనో చాలా టెండర్ పిలిచారు, మీరెందుకు క్యాన్సిల్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి కదా అని. కానీ నేను ఆ రోజు చదవంలోనే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దీన్ని ఎట్లా కంటిన్యూ చేస్తే ఇంకా అడ్డగోలుగా అభియోగాలు ఊహించుకోవటాలు మొదలైతే ముందు అది ఆపేసి వాస్తవాలు చెప్పేసి పరిస్థితులు ఇది ముందు క్యాన్సిల్. ద రీజన్ ఆల్సో నేను చెప్తా ఎందుకు క్యాన్సిల్, అంత ఎమోషనల్గా నేను సింగరేణితో ఎందుకు అటాచ్మెంట్ ఉందో కూడా చెప్తాను నేను వైల్ కంక్లూడింగ్. దీంతో పాటు ఇంకో కండిషన్ ఇంకోటి కూడా రాశారు వారు, ఎవరు, హరీష్ రావు గారు. Simultaneous Singareni long-standing practice of bulk diesel procurement directly from IOCL was discontinued, and the responsibility of diesel supply was shifted to contractors. ఎవరు షిఫ్ట్ చేశారండి? సరే, ఎవరు షిఫ్ట్ చేసినా కానీ డీజిల్ అనేది, కోల్ అనేది జిఎస్టీ మారక ముందు ఒక విధానం, జిఎస్టీ రేట్లు మొన్న రేషనలైజేషన్ చేశారు కదా, చేసిన తర్వాత ఒక విధానం. దేశంలో ఏ మైనింగ్ యాక్టివిటీలో కానీ ఏ కాంట్రాక్టర్ దగ్గర కానీ కాంట్రాక్టర్ చేసేటువంటి వాహనాలకి, నడిపే బండ్లకి సంస్థలు, ప్రభుత్వాలు డీజిల్ సప్లై చేసేది ఎక్కడ లేదు. కేవలం సింగరేణి ఒక్క దాంట్లోనే నడుస్తోంది పాతకాలం నుంచి. దేశంలో ఎక్కడా లేదు. మరి కోల్ ఇండియాలో లేదు, ఆడలేదు, ఏడలేదు. ఎందుకు వేరే కాంట్రాక్ట్స్ ఇరిగేషన్లో లేదు, రోడ్ కాంట్రాక్ట్లో లేదు. ఎవడు బండి ఏం తెచ్చుకుంటాడో తెలియదు. ఇవాళ వచ్చిన మారిన పరిస్థితుల్లో వెహికల్స్లో ఇప్పుడు ఫార్చునర్ ఒక కిలోమీటర్కి 8 లీటర్ డీజిల్ కావాలా? అదే ల్యాండ్ క్రూజర్ అయితే 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వస్తుంది. ఫార్చునర్ అయితే 10 కిలోమీటర్ 12 వస్తుంది. ఇంకోటి అయితే 20 కిలోమీటర్లు కూడా వస్తుంది. నువ్వు ఏది లెక్కేసి ఏ వెహికల్స్ ఇస్తావు? హెవీ మెషిన్స్ వాడుతున్నట్లు కొత్త టెక్నాలజీ వచ్చి ఎక్కువ దాగుతూ ఉంటాయి, లేకపోతే లోకల్గా ఉన్న బళ్ళు ఇంకో రకంగా దాగుతూ ఉంటాయి. ఏది ఎట్లా కట్టాలో తెలియదు. ఆ పరిస్థితుల్లో వీళ్ళు అసలు ఇదంతా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు తీసుకొచ్చి నాకు, సార్ ఈ డీజిల్లో ఒక సందర్భంలో 2 చోట్ల చాలా పెద్ద డీజిల్ థెఫ్ట్ జరిగి పెద్ద స్కామ్ జరిగింది, దాని మీద విజిలెన్స్ కేసు కూడా నడుస్తున్నాయంటే, అయితే దెన్ దేశంలో ఏముందో ఎగ్జామిన్ చేసుకోండి అని వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు దేశంలో ఉన్నాయన్నీ ఎగ్జామిన్ చేసుకొని ఆ డీజిల్ అనే దాని మీద థెఫ్ట్ జరగకుండా విజిలెన్స్ కేసులు అన్ని పెట్టుకోండి దీంట్లో. సరే, పెట్టుకున్న తర్వాత కూడా నేను అడిగా అసలు దీనికి దానికి ఏంటంటే, సార్ అప్పుడు కోల్ మీద 5% ఉండేది జిఎస్టీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18% చేసింది. ఇన్పుట్ అవుట్పుట్ దాని బ్యాలెన్స్ అవుతుంది. అట్లాగే ఉంచితే సింగరేణి తడిసి మోపిడవుతుంది, సింగరేణి మీద భారం పడుతుంది. సో సింగరేణి ప్రొటెక్ట్ చేయడం కోసం చేసుకున్నాం. ఈవెన్ దెన్ మరి మీరే చేశారని, మేం కాదు సార్, అప్పుడే చేశారు, అప్పుడే మార్చారు. ఎప్పుడు మార్చారని అడిగాను. ఎప్పుడు మార్చారు అంటే దానికి సంబంధించి సింగరేణి ఇప్పుడు మనం నైని కోల్ బ్లాక్ అనుకుంటున్నాం కదా, నైని కోల్ బ్లాక్ సంబంధించి ఓబీ టెండర్లు అప్పుడే వారి హయాంలోనే పిలిచారు. వారు కూడా దీంట్లో కూడా రాశారు. ఆ కాంట్రాక్ట్ కూడా అత్యంత అనుభవజ్ఞుడు, ఆయన మామూలుడు కాదు, ఇంద్రుడు చంద్రుడు. ఆయనకి ఇస్తే ఆయన కూడా దీంట్లో పోటీదాడంటే సంతోషమే. మరి అప్పుడు ఓబీ నుంచి అప్పుడే చేస్తుండం, మరి అప్పటి నుంచి మొదలుపెట్టిన ఆయన ఇంతవరకు ఎందుకు చేయలేదంటే, సరే రకరకాల కారణాలు చెప్పారు. 2014 నుంచే మొదలు పెట్టాలి కదా, 15 నుంచే చేయాలి కదా, చేయలేదు. 2023-24 తర్వాత నేను వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి, ఒరిస్సా ముఖ్యమంత్రి గారిని కలిసి, అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మినిస్టర్ని కలిసి, అధికారులను కలిసి వారందరితో మీటింగ్ పెట్టించి క్లియరెన్సెస్ అన్నీ ఇప్పించేసి మొదలుపెట్టారు. వారికి టెండర్ ఇచ్చినప్పుడు, ఇది ఎప్పుడు ఇచ్చారండి? 24/7/2022 24 ఈ పేపర్ కూడా మీకు ఇస్తాను. 24/7/2022 నైని ఏరియా ఒడిషా స్టేట్ డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ 24 months.
ఏం చేశారు ఇందులో? ఇంక్లూడింగ్ డీజిల్ కాస్ట్. ఈ డీజిల్ కాస్ట్ కాంట్రాక్ట్ దాని బదులు దీంట్లో పెట్టుకొని కాంట్రాక్ట్ సింగరేణి సప్లై చేసే బదులు కాంట్రాక్ట్కి ఇంక్లూడ్ చేసి కాస్ట్ వేసి ఇచ్చారు, లెక్కేసి. అదే ఆయన రాశాడు. ఎందుకు మార్చారు మీరు? మార్చింది ఎవరు? ఇది 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, బట్టి విక్రమార్క లేడు. ఎవరున్నారు వాళ్ళు అడగండి మరి ఎందుకు మార్చారు. ఇదే డీజిల్ సంబంధించి ఈ రెండు అంశాల చుట్టే వారు అసలు మొత్తం ఇదైపోతుంది, అదే అయిపోతుంది అని చెప్పేసి సింగరేణి దోపిడికి గురైపోతుంది, నష్టం జరుగుతుంది. వాళ్ళు మీరు వచ్చిన తర్వాత ఇంకొక అంశం కూడా లేపారు. ఏంటది? అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్దిమందికి ఇచ్చారు. ఆ కొద్దిమందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది, ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాతయాన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు. ఇట్లా నేను కరెక్టే. ఇప్పుడు మీకు ఆ కాగితాలు కూడా ఇస్తాను నేను. మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చినాయి? సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి చెప్పడం కోసమే ఇదంతా అసలు పెట్టి జరుగుతుంది. సైట్ విజిట్ పెడితే సుజన్ రెడ్డి గారు ఆయన బామర్ది కాబట్టి మొత్తం ఆయనకే దారాదత్తం చేయడానికి ఇస్తున్నానంటే వాళ్ళు నేను అడుగుతున్నాను, ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని, ఈ టెండర్ అని, ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? ఎట్లా అంటారు మీరు? ఇదే కంపెనీకి వికేఓసి 1 కొత్తగూడెం టెండర్ డేట్ 25/9/2023 డీటెయిల్స్ కూడా ఇస్తాను. 23లో మేమెవరు లేవు. ఇదే కంపెనీ పక్కన ఉన్న వికేఓసి 2 ప్రాజెక్ట్ 2022 అక్టోబర్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. సో ఇన్ వాట్ వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబంధం దీంతో? మీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకొని మీరే వర్క్లు ఇచ్చి అదంతా చేసుకొని వాళ్ళు ఆ బురద మాకు బియ్యాలని ప్రయత్నం చేస్తే ఎట్లా? నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి కళ్యాణ్ కన్నీ ఓపెన్ 5 ఉన్నాయి కదా, 5 పేర్లు చదువుతాను నేను. కళ్యాణ్ కన్నీ ఓపెన్ ప్రాజెక్ట్ మందమరి టెండర్ డేట్ 24/5/2025 పాల్గొన్నోళ్ళు 12 మంది. ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు. కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే ఆర్వీఎస్ఆర్. ఆర్వీఎస్ఆర్ అంటే ఆర్ విద్యాసాగర్ రావు గారు జేవి. ఎక్స్ప్రెస్ వే ఎవరిది? ఆర్ విద్యాసాగర్ రావు గారు ఎవరు?
ఈ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దీక్షిత్రావు గారు, సరే విద్యాసాగరరావు గారు ఎవరో మీకు తెలుసు, క్లియర్. ఇంకోటి ఆర్జీఓసి 2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ టెండర్ 4/7/2025 పాల్గొన్న బిడ్డలు 6 మంది. కాంట్రాక్ట్ పొందిన సంస్థ C5 ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్టర్లు నిశాంతరావు, మదన్మోహన్ రావు. నిశాంతరావు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారి కుమారుడు సుధాకర్ రావు. ఈయన ఎవరెవరికి బంధువో మీకు అందరూ తెలిసిందే, క్లియర్. SRFP OC 2 ప్రాజెక్ట్ టెండర్ 22/10/2025 పాల్గొన్న వాళ్ళు 12 మంది. పొందిన వాళ్ళు హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ఎవరెవరు ఉన్నారో ఈ హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీ పూర్తిగా టీఆర్ఎస్ టైంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పొందిందో, ఎవరితో చేతులు కలిపి ఉందో, ఎవరితో ఉందో మీ అందరూ తెలిసింది. మరి వీళ్ళల్లో అసలు ఈ 5 కంపెనీలు మీరు ఇది సైట్ విజిట్ కండిషన్ పెట్టి 4 మీరు వచ్చిన తర్వాత పిలిచినటువంటి ఈ ఓబీలు అన్నీ మొత్తం సుజన్ రెడ్డికను కాంగ్రెస్ వాళ్ళు దోసుకొని తిన్నారన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రైట్ ఫ్రమ్ సుజన్ రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఈ 4 కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా ఎవరు? మీకు తెలుసు కదా ఈ పేర్లన్నీ ఎవరు. ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా, అసలు వర్క్లు వచ్చాయా? ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే కూడా మీరు ఇంకా సింగరేణి పైన ఆ కథనాలు రాస్త్రి, దాని మీద లేఖ రాస్త్రి, దీని మీద జనానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. ఎవరికి నష్టం చేస్తున్నారు మీరు? సింగరేణికి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నారు సంగతి మర్చిపోతూ ఉన్నారు. వ్యక్తిగతంగా మన స్కోర్ ఏమైనా సెటిల్ చేసుకోవాలంటే ఎస్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నేను, ఓ పత్రికాధిపతిగా రాధాకృష్ణ గారు మన వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రజల ఆస్తులపైన ప్రజలకు రావాల్సినటువంటి మీద తప్పుడు ప్రచారం చేయటం కరెక్ట్ కాదు కదా. అట్లాగే ఇంకో విషయం ఏంటి, మేము లేఖ రాస్తాం, దీనిపైన ఎమ్మటే ఎంక్వైరీ చేయాల్సిందే. డీజిల్ థెఫ్ట్ సంబంధించి కూడా నేను ఇస్తాను. డీజిల్ థెఫ్ట్ సంబంధించినప్పుడు అందులో కొద్దిమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద విజిలెన్స్ కేసు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు పని చేస్తున్నారో కూడా ఇస్తాను నేను. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అవి కూడా రిలీజ్ చేస్తాను. సరే, పదే సుజన్ రెడ్డి ముఖ్యమంత్రి బామర్ది మొత్తం సింగరేణి అంతా ఆయన దోసుకుంటుండో, బట్టి విక్రమార్క వచ్చి సైట్ కండిషన్ పెట్టి దాన్ని అడ్ చేసి ఇది చేసినంటే అన్నీ చెప్పాను నేను అడుగుతా ఉన్నాను. హరీష్ రావు గారు, మీరు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, మీరంటే గౌరవం కూడా. సరే, మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు, ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. నీకేం కావాలా? ఏం కావాలి మీకు? వీటి మీద ఎంక్వైరీ కావాలా? రైట్, మీరు వారికి వీరికి ఎందుకు రాస్తారు? నాకు రాయండి, నేను అందుబాటులో ఉన్నా కదా. నాకు రాయండి, మీకేం కావాలో. మీరు వారికి లేఖ రాసి తెలంగాణని ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకు రాయండి. 2014 నుంచి నేటి నైని ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని బాధ్యత, ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఊళ్ళో లేడు, దావోస్లో ఉన్నారు. వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా నాకేం అభ్యంతరం లేదు. ఇంక్లూడింగ్ తాడిచెర్లో జరుగుతున్న ఓబీ కాంట్రాక్ట్ ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే, మీరంటే నాకు గౌరవం, మీరు లేక రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే, మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. ఎందుకంటే తెలంగాణ మంది,
ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ఆ ఆస్తుల్ని కాపాడుకోవాలి, దానికోసం మనం ముందుకు పోవాలి. ఏమండి అడ్డగోలుగా నా చేతిలో నేను అధిపతిని, నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానంటే కుదరదండి. నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా. నేను ఆస్తులు సంపాదించుకోవటానికో, వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో, సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు. నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ మార్పు చట్టసభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే నేను చట్టసభల్లోకి వచ్చాను. నేను చట్టసభల్లోకి వచ్చినప్పటి నుంచి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు, వనరులు అన్నీ కూడా ప్రజలకి పంచబట్టడం కోసం కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాను. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సిపెక్ సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో మొత్తం తేటతెల్లం అవుతుంది, ఎక్స్రే లాగా చేయాల్సిందే, మేము చేస్తాము అధికారంలో రాగానే ఎన్నికల సందర్భంగా చెప్తే ఎస్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం అంతా నిర్ణయం చేస్తే ప్లానింగ్ శాఖ చూస్తున్న నేను చిన్న పొరపాటు కూడా దేశంలో ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. కాస్ట్ సర్వే చిన్న పొరపాటు కూడా జరగకుండా కాస్ట్ సర్వే చేసి మొత్తం లెక్కలు తేల్చి సభలో పెట్టిన. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఎక్కడున్నాయి, ఎవరికి పంచాలి, ఎట్లా చేయాలి అని పకడ్బందీగా ప్లానింగ్తో ముందు పోదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఓ నిబద్ధత ఉంది, సంకల్పం కూడా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి తట్టుకోలేకనే ఆనాడు నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఇదే సింగరేణి కాలరీస్లో, బొగ్గు బాయిల్లో, మండు టెండల్లో అక్కడ కూడా నేను పాదయాత్ర చేశాను. అక్కడ కూడా నేను ఎండను కూడా తట్టుకొని నడుచుకుంటూ ఆ బాయిల్లో కూడా వెళ్ళాను. పాపం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు నాతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో నడిచారు. వారి రక్తం, వారి కండలు శ్రమిస్తే ఆ శ్రమతో కారినటువంటి చెమటతో తడిసిన బొగ్గు బావుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ రాబందుల్ని వాళ్ళనేను, ఏ గద్దల్ని వాళ్ళనేను, ఏ పెద్దల్ని వాళ్ళనేను ఆ ఆస్తులన్నీ తెలంగాణకే ఉండేటట్టుగా చూస్తాను. అదే నా ముందున్న ఏకైక లక్ష్యం. ఇది నేను భావోద్రేకు నాకున్నటువంటి ఆ సింగరేణి కార్మికుల బాధల్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ బొగ్గుబాయిలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరం తెలిసినటువంటి వ్యక్తి వాటిని కాపాడుతూ ముందుకు తీసుకొని పోతాను తప్ప ఇటువంటి పనులు జరగనేను. కానీ దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి బొగ్గు అదనంగా ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో కొత్త బొగ్గుబాయిల్ని మనం తెచ్చుకోలే. మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదో నాకు తెలియదు, నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. కానీ ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్ పెరిగిపోయింది. భారత ప్రభుత్వం కోల్ బ్లాక్స్ అన్ని ఆక్షన్ చేస్తూ ఉన్నాయి. అంతిమంగా అలా మీరు చూస్తూ వదిలేస్తే సింగరేణి కార్మికులు ఏ సింగరేణి మీద ఆధారపడి ఉన్నారో అక్కడ బొగ్గుబాయిలు తగ్గిపోయి, ప్రొడక్షన్ తగ్గిపోయి, అంతిమంగా వచ్చే లాభాలు పడిపోయి, ఆదాయం తగ్గిపోయి, దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు, వేలాది కుటుంబాలు ఉపాధి లేకుండా కోల్పోయే ప్రమాదం ఉంది. దానితోడు ప్రపంచంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పోయే ప్రక్రియలో కోల్ వాడకం కూడా తగ్గే ప్రమాదం ఉంది క్వాలిటీ లేకపోతే. క్వాలిటీతో కూడిన కోల్ కావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే క్వాలిటీతో ఉన్న కోల్ బొగ్గుబాయిల్ని త్వరితగతిన మనం సొంతం చేసుకోవాలి.
వాటిని ఆపరేషన్లో తెచ్చుకొని తద్వారా దీన్ని బతికించుకోవాలి. అందుకోసమే ఇంత ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ని కేవలం కోల్కే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు కూడా మిగతా మినరల్స్లో కూడా విస్తరింప చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు క్రిటికల్ మినరల్స్ చాలా ఈ దేశానికి అవసరమని భారత ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి పదే ప్రభుత్వ రంగ సంస్థలు వాటిల్లోకి వెళ్ళవని ఒత్తిడి చేస్తూ ఉంటే సింగరేణి కూడా అందులో పోవడం కోసం ప్రయత్నం చేస్తాం. సింగరేణి మేనేజ్మెంట్ కానీ కార్మికులు కానీ చాలా చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా అంతే కమిట్మెంట్తో పనిచేసుకుంటూ పోతాం. దయచేసి మీ అవసరాల కోసం, మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమో, మీ రాజకీయ లబ్ధి కోసం, ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం పైన సింగరేణి పైన ఇటువంటి తప్పుడు ప్రచారం విషం చెమ్మొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్, మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ 24 hours. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ నాక్ ద డోర్. దేన్నైనా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడా దాపరికాని కూడా ఏం లేదు. ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు, ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు, ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి మీకు, ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు. నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భావాలు ఉన్నాయి. వాటిని అమలు చేసుకుంటూ పోవాలి. కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో, ఒక్క కాలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు, నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇవన్నీ మీకు ఈ సెట్స్ అన్నీ అందరికీ ఇవ్వండి. రాహుల్, సరే, ఇవన్నీ ప్రొసీజరల్ యాక్టివిటీస్. బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నేను నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నాను. బట్ ఆ సింగరేణి మేనేజ్మెంట్ మీకు ఆ ప్రొసీజర్ గురించి అంతా చెప్తారు. నేను కూడా కనుక్కున్న నీలాని ఎక్స్ప్రెషన్ అంటే టెక్నికల్ జార్గన్ నాకు తెలియదు. టెండర్ పిలిచిన తర్వాత ఇక్కడ పలానా దానికి టెండర్ పిలుస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా పరిశీలన చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రీ బిడ్ మీటింగ్ అని ఒకటి పెడతారంటే ఆ బిడ్ మీటింగ్కి వచ్చి అందరూ చెప్పమని చెప్తారు. వాళ్ళ అభ్యంతరాలు అన్నీ విన్న తర్వాత మార్పులు చేర్పులతో కోరిజెండం అని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు టెండర్స్ని సబ్మిట్ చేయాలి. ఇంకా అసలు కోరిజెండమే రిలీజ్ చేయాలి, టెండర్ సబ్మిట్ చేసే డేటే స్టార్ట్ కాలేదు. ఇంకా అప్పుడే నీకు సైట్ విజిట్ ఎట్లా ఇస్తారు? అసలు అందులో అది ఉంటుందో లేదో కూడా తెలియదు. సైట్ దగ్గర పోతే కోరిజెండం రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్గా అప్పుడు ఏ కండిషన్స్ ఉన్నాయో చూసుకొని అప్పుడు ఆ సైట్ దగ్గర పోతారో, లేకపోతే ఇంకో దగ్గర పోతారో, ఇంకెక్కడి దగ్గర పోతారో. అసలు ఆ ప్రాసెస్ దాకా రాకముందే కదా నా వరి కూడా అదే. ఆ ప్రాసెస్ నువ్వు రైట్ క్వశ్చన్ అడిగావు. ఆడదాకా రాకముందే మీరు ఊహించుకొని అడ్డగోలు కథనాలు రాశారు. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్, నేను ఎప్పటిదాకా అన్ని చదివి వినిపించాను.
డియర్ ఫ్రెండ్, నేను అన్ని చదివినిపించాను. అవన్నీ ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు, ఈ దేశంలో అంతర్భాగం, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు, ఈ దేశంలో వారి పాలనలో ఉన్నటువంటి సంస్థలకి కూడా చదివినిపించాను. ఇంకా నేను ఫ్యాక్ట్స్ అన్నీ మీ ముందు పెట్టాను, వాస్తవాలన్నీ మీ ముందు పెట్టాను నేను. ఏమ్మా వారు, నేనన్నాను లేఖ రాస్తున్నారు కదా, నేను అనుకుంటున్నాను అవన్నీ సక్రమంగానే జరిగినాయని అనుకున్నాను నేను. వాళ్ళు మీకు డౌట్ ఉంటే లేఖ నాకే రాయండి, నేను అందుబాటులో ఉన్నాను, నువ్వు ఎక్కడో ఉన్నాను దగ్గరికి నాకు రాయి, నేను చేపిస్తా అని చెప్తున్నాను కదా. రైట్ ఫ్రమ్ 2014 to 2020 ఈనాటి వరకు, ఈ రోజు వరకు అన్నిటి మీద చేపించేస్తాను. ఇంకేం కావాలి? వాట్ మోర్ యూ వాంట్? నెక్స్ట్ ఐ థింక్ నేను ఎనఫ్ క్లారిటీ ఇచ్చాను మీకు. అన్నిటికీ అన్నాను కదా, ఐ సెడ్ ఎవ్రీథింగ్ అన్నాను కదా, అన్నీ అన్నాను కదా.